నమస్కారం మేడం, మీ గురించి మాట్లాడుకుంటాం. మీకు వందేలండి బాబు. న్యూ ఇయర్ బడ్జెట్ ప్రిపరేషన్ నుండి రావడం కుదరలేదు. న్యూ ఇయర్ ఎలా బాగానే నమస్కారం మేడం. నమస్కారం. మిగిలిపోయిన కేక్ ఏమైనా తెమ్మంటారా? వద్దమ్మా, ముందు ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ట్యాక్స్ ఎంత? 18% అండి. అబ్బా సాయిరం, అది పక్కన పెట్టు. తీసుకోండి. మరి 2% అదెందుకండి? రౌండ్ ఫిగర్ అమ్మా, పక్కన పెట్టు. తీసుకోండి. ఇప్పుడు ఎంత ఉంది? 40,000. మీకు బడ్జెట్ ఇచ్చేది ఎవరు? మీరు. లాస్ వస్తే భరించాల్సింది ఎవరు? మీరు. మరి లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరు? మీరే. ఆ మేడం మొత్తం తీసుకుంటున్నారు. నేను మొత్తం లాగేసుకున్నంత స్వార్థపరాలు కాదయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇలా కూర్చో చెప్తాను. ఇందులో నీ శ్రమ కూడా ఉంది. నీకు సగం, నాకు సగం. పోన్లేరు బాబు, సగమన్న మిగిలింది. ఇయర్ స్టార్టింగ్ లో 10% డిస్కౌంట్ ఇచ్చాను. అది న్యూ ఇయర్ ఆఫర్ కదండి. న్యూ ఇయర్ అయిపోయిందిగా. ఇలా చూడమ్మా, శాలరీ మీద 30%, నువ్వు కొబ్బరి నీళ్ళు తాగాలంటే 12%, సాల్టెడ్ పాప్కార్న్ కి 18%, ఏంటి ఉప్పు వేసుకుంటే 18%. ఇండియా డెవలప్మెంట్ ఆ మాత్రం కావాలి. మరి మొత్తం ఎంత? 30,000. అలా చెప్తావే? 20,000 ఉన్నాయి. 10,000 తర్వాత ఇదిలే. ఇండియా వదిలి నువ్వెక్కడికి వెళ్తావు? ఇదిగో ఖర్చులకి నీ లోను తీసుకో. లెక్కెట్టుకో, 2% కట్ చేశాను. ఇలా ట్యాక్సులు కడితే మా జీవితాలు ఏం బాగుపడతాయండి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? మాకు తెలుదండి. పండుగట్టు, ప్రతిఫలం ఆశించుకు.